ఇయ్య ఇంట్రో ఏమని ఇవ్వమంటావు? ఏ నీ ఛానల్ ఇంట్రో నువ్వయ్యి, నా ఛానల్ ఇంట్రో నేను ఇస్తా. ఏ ఛానల్ లేదు కానీ అంత వద్దమ్మా తల్లి, ఇంట్రోలు వద్దు, ఏమొద్దు. అసలు న్యూస్ చూసి అంటే మేము చెప్పబోయే విషయం అట్లాంటిది అంట. సర్లే చెమ్మచ కట్టుకుందాం. నువ్వు మ్యాటర్ లోకి వెళ్తావా ఇంకా కొంచెంసేపు ఆడుకుందాం? వద్దు, టైం పాస్ చేస్తున్నామే కానీ టైం వేస్ట్ మనకి. హలో, మనం ఇక్కడ టైం పాస్ కాదు, చెప్పిన ఆయన టైం పాస్ చేస్తున్నాడు హైలైట్ అవ్వడానికి. నీకు అర్థమవుతుందా? ఎవరది కాదు, ఇగో నీకు అర్థమవుతుంది. నువ్వు చూడలేదా? సమంత, విజయ్ దేవరకొండ, ప్రభాస్ పై వేణుస్వామి గారు పూజ్యులు, సారీ పెద్దలు, గౌరవనీయులు, గురువులు. సో మీకు నమస్కారం వేణుస్వామి గారు. మేము మిమ్మల్ని రెగ్యులర్ గా ఫాలో అవుతాం, మీరు ఏం అప్డేట్ ఇస్తారా ఇట్లాంటిది అని చెప్పేసి టైం వేస్ట్ పనులు. సో వెయిట్ చేస్తున్నాం అనమాట. అసలు ఇదంతా కాదు మ్యాటర్. ఏంది మ్యాటరా? సమంత, విజయ్ దేవరకొండ, ప్రభాస్ పై వేణుస్వామి వ్యాఖ్యలు. ఏమైతుంది? ఇస్తాడు ఆయన, మస్తు చెప్తాడు కదా. గతంలో ఇట్లానే నాగ చైతన్య మీద సమంత విడాకులు తీసుకుంటారు, ఆయననే కదా చెప్పింది. జరిగింది కదా. సమంత ఫ్యాన్ ని, సమంతని ఏమైనా అన్నట్టు నాకు తెలిసిందో. అమ్మో, చాలా సీరియస్ అయిపోతుంది. అంటే మరి ఏమన్నమాట అది కామెంట్ చేస్తేనే ఊరుకోం. అట్లాంటి సమంత సూసైడ్ చేసుకొని నువ్వు అన్నా అనుకో, ఇంకోసారి మర్యాద ఉండదు చెప్తున్నా. ఇది నన్ను కాదు అంటుంది, ఫ్రస్ట్రేట్ అవుతుంది అనమాట బాగా. అంటే సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కానివ్వండి, అటు దేవరకొండ ఫ్యాన్స్ కానివ్వండి, సమంత ఫ్యాన్స్ కానివ్వండి, ఎవరైనా సరే గానీ అదే ఫైర్ లో ఉన్నారు. వేణుస్వామి దొరికితే ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? నేనేం చేయనక్క, ఆయన ఏం చెయ్యొద్దు. ఆయనకు మనకు మంచి కంటెంట్ ఇస్తున్నాడు. ఇలా వీడియో చేసిన అంటే ఏంటి రీజన్? ఎవరు రీజన్? మన ఛానల్ నడుస్తుందంటే ఎవరు రీజన్? ఎవరు కారణం? ఒక్క వీడియో అయినా, ఎన్ని వీడియోలు అయినా వేణుస్వామి గారు ఇంత మంచి కంటెంట్ ఇవ్వడం. కానీ పాపం విజయ్ దేవరకొండకి ఇంకా పెళ్లి కూడా అవ్వలేదే. నేను ఎప్పుడు డైలీ పడుకునేటప్పుడు ఆ పాట వింటుంటా. ఇంకేం కావాలి, చాలు ఇది చాలదు, ఆపు. సరే, మ్యాటర్ లోకి వెళ్తున్నాం ఇప్పుడు. సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్న వేణుస్వామి తాజాగా మారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పదం లేదు, ఏ ఆస్పదం లేదు, ఇక అంత కథ వేరే. సరే, గతంలో నాగ చైతన్య సమంత విడిపోతారని జాతకం కొంపదీసి నిజంగా మీరు చెప్పడం వల్ల కాదు. అంత మంచి నోరు, అంత మంచి వాక్ ఇచ్చే నోరు కదా. సో ఇప్పుడు మళ్ళీ కలుస్తారని చెప్పొచ్చు కదా. మేము ఫ్యాన్స్ అందరం మీ గుడి కట్టేస్తాం. శోభిత నాగ చైతన్య మీద కూడా ఆయన మళ్ళీ కామెంట్ చేసిండమ్మా, విడిపోతారు, విడాకులు అవుతారని. వాళ్ళని పక్కన పెడదాం, పాపం శోభిత గారిని పక్కకు పెడదాం. ఈయన చెప్పడం వల్లే వాళ్ళిద్దరు విడాకులు అయితే ఈయన ఒక మాట చెప్పొచ్చు కదా, వీళ్ళిద్దరు కలుస్తారు, కలిసి ఉంటారని. నేను వేణుస్వామి గారికి గుడి కట్టేస్తా పాల రాతితో, తెలుసా? సమంత నాగ చైతన్య మళ్ళీ కలిస్తే ఆయన చెప్పడం వల్లే కదా విడిపోయారు. ఇప్పుడు కలుస్తారని చెప్పొచ్చు కదా. ఎట్లా కలుస్తారు రా? ఆల్రెడీ అయిపోయింది కదా, ఇక కుదరదు. అంత లాజిక్ లెస్ గానీ అంటే ఆయన చెప్పడం వల్ల కాదనమాట, నిజంగానే విడిపోయారు అనమాట. నిజంగా వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి విడిపోయారు తప్ప ఈయన చెప్పడం వల్ల వాడు విడిపోలేదు. ఇది చెప్పిన వేణుస్వామి. తర్వాత శోభిత గురించి కూడా దారుణమైన కామెంట్స్ చేస్తారు. అప్పుడు వేణుస్వామి పైన ఫిర్యాదు చేయడం, మహిళా కమిషన్ కూడా వేణుస్వామిని ఈ విషయంలో విచారించడం వంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. అవును, ఏం జరిగినా అప్పటి వరకు నేను ఇంకా మానేస్తాను, నేను ఇంకా చేయను, రాజకీయాల జోలికి వెళ్ళను, నన్ను క్షమించండి, నేను ఇంకా ఎప్పుడు ఎవరికి కూడా జాతకాలు చెప్పను అని చెప్పుకొచ్చిన ఆయన మళ్ళీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఆ ఆడియో వినాలి, అసలు నిజంగానే జరుగుద్దా? నేనే విన్నాక డైలమాలో పడ్డాను తెలుసా. మరి మా ఆడియన్స్ విన్నారా? ఆడియన్స్ విన్నారా? వినిపిద్దాం వాళ్ళకి, మనం చెప్పడానికే కదా వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడు ఎవరి జాతకాలు చెప్పనంటూ వేణుస్వామి ఒక వీడియోను విడుదల చేశారు. అయినప్పటికీ ఆ తర్వాత కూడా వేణుస్వామి తనదైన శైలిలో జాతకాలు చెబుతూనే ఉన్నారు. ఇక ఇటీవల తాజాగా వేణుస్వామి చెప్పిన ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హల్చల్ అవుతుంది, హాట్ టాపిక్. అరే ఏంట్రా, ఏం చేస్తున్నావు? ఇది చేస్తున్నా. మా బంగారు కొండ అక్కడ రా ఉన్నది, విజయ్ కొండ. ఈయన విజయ్ దేవరకొండ అనుకున్నా నేను. సారీ నేను అసలు చూసుకోలేదు. అక్కడ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వింటే నిన్ను బయట తిరగనియరు. అంటే నాకు ఆ కళ్ళకి అలా ఉందన్నమాట. ఎవరిని చూసినా విజయ్ సార్ లాగా కనిపిస్తున్నారు. ఓహో, విజయ్ ఫ్యానా? ప్రభాస్? హలో, నేను విజయ్ ఫ్యాన్ అంటే ఫ్యాన్. గీత గోవిందం ఇంకేం కావాలి. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అబ్బో, సరేలే, ఎందుకులే. సో
సమంత విజయ్ దేవరకొండ ప్రభాస్ పై షాకింగ్ వ్యాఖ్యలు. ఒక జర్నలిస్ట్ తో ఆయన మాట్లాడిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఆడియోలో వేణుస్వామి సమంత విజయ్ దేవరకొండల ఎవరో ఒకరు సూసైడ్ చేసుకుంటారని ఖాయమని పేర్కొన్నారు. ఏంటి పాపం కదా, నిజం చెప్పు. ఒక మనిషి బతికుండంగానే సస్తారని చెప్పడం, లేదంటే సూసైడ్ చేసుకుంటారని చెప్పడం, అసలు ఇదేం దరిద్రాలు నాకు అర్థం కావట్లేదు. ఇంకొంతమంది అయితే బతుకున్న ఆర్టిస్టులే కొందరు ఇన్స్టాలో పూలు పెట్టేస్తారు, మరణం జననం అని పెట్టే, ఇదేం దరిద్రమే నాకు అర్థం కావట్లేదు. యూట్యూబ్ తమ్నెల్స్ లో కూడా చచ్చిపోయినా అని చెప్పి అప్పటికప్పుడు రిప్ అని చెప్పి వేసి పడేస్తారు, దండలు వేసి పడేస్తున్నారు. అరే మరీ మన వృత్తిని మనం నమ్ముకోవాలి, మనం చేసే పని చేయాలని మరీ బతుకున్న మనిషిని ఇట్లా సూసైడ్ చేసుకుంటారని ఒక ఫ్యాన్ గా, సమంత ఫ్యాన్ గా, విజయ్ దేవరకొండ ఫ్యాన్ గా, ప్రభాస్ ఫ్యాన్ గా నా గుండె నొప్పి వస్తుంది అబ్బా. ఇప్పుడు ఎవరైనా నిజంగా ఇది సీరియస్ గా తీసుకుంటే చచ్చిపోరు ఆయన ఫ్యాన్స్. అంతెందుకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారు, బాధపడతారు, ఖచ్చితంగా బాధపడతారు. ఎందుకు ఉత్తిగా మన పేరెంట్స్ బాధపడతారు? మరి అలాంటప్పుడు వాళ్ళు అంతంత కోట్లు సంపాదిస్తున్నారు, అన్నాన్ని చేసుకొస్తున్నారు, ఒక సెలబ్రిటీ హోదాలలో వాళ్ళు ఉంటున్నప్పుడు ఎవరికైనా ఉంటది కదా. ఏం చెప్తాం. ఇగో రాజసాబ్ మూవీ కూడా అందుకే ఆగిపోయిందంట. ఇది లీక్, అంటే లీక్ మీన్స్ అంటే ఇది ఒక్కటి రీజన్ దొరకడం వల్ల, అంటే సినిమాలు అన్నాక పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి, దానికి కూడా రాజసాబ్ పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఇంకా ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, ఇంకా సూసైడ్ చేసుకుంటారంట. ప్రభాస్ రాజసాబ్ మూవీ కోసం చచ్చిపోతాడంటనా? ఏమో ప్రభాస్ హిస్టరీలో చాలా పెద్ద పెద్ద ఫిలిమ్స్ ఉన్నాయి వెనకాల. వివాదాస్పద వ్యాఖ్యలతో ఫ్యాన్స్ సీరియస్ అయితే ప్రభాస్ కా అంటూ అడిగే ప్రయత్నం చేస్తే తర్వాత మాట్లాడుకుందామని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంకా డెప్త్ కి వెళ్తే ఇంకేమైనా వచ్చేమో గానీ మరిగా తర్వాత మాట్లాడుకుందాం అన్నారంటే దీనికి కంటిన్యూషన్ ఉంది. ఇంకా అయితే రేపు ఎల్లుండి ఇంకో 2 రోజులలో వచ్చేస్తుంది. కాదే ఈ వాయిస్ రికార్డింగ్ కూడా దొంగతనంగా రికార్డ్ చేసిందా, ఆయన జనరల్ గా వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే రికార్డ్ చేసిందా? అది జనరల్ గా ఆయన వేరే వాళ్ళు అనుకోకుండా లీక్ అయిన ఆడియో అది. అంటే ఎవరితో మాట్లాడుకుంటే రికార్డ్ చేసి ఇప్పుడు సోషల్ మీడియా రచ్చ అవుతుంది. సార్ టీవీ5 మూర్తి గారు, మీరు ఇంకా దీని మీద యాక్షన్ తీసుకోలేదా? మీరు తీసుకోవాలి సార్ ఖచ్చితంగా. మీలాంటి వాళ్ళు స్టాండ్ తీసుకుంటేనే మా లాంటి చిన్న చిన్న ఏమంటారు ప్రాణాలకు ఊరట కలుగుతుంది. మీరు కూడా తీసుకోలేదంటే ఇంకేమైపోతాము. ఇంకా నయం రేపు పవన్ కళ్యాణ్ సార్ గురించి లేదంటే చిరంజీవి సార్ గురించి మాట్లాడతారేమో, ఇంకేమేమి వస్తాయో బయటికి చెప్పలేం కదా. ఆయన వీళ్ళనే మాట్లాడినంటే వాళ్ళ గురించి మాట్లాడారు కాదు, మీ నోట్లోంచి మంచి మాట రాదా? వద్దు వద్దు. సో షాకింగ్ కామెంట్స్ చేసిరు అనమాట. అయితే గతంలో మాట్లాడిన ఆడియోనే లేకపోతే రీసెంట్ గా మాట్లాడింది అనేది తెలియడం లేదు అని అంటే, గతంలో అంటే ఇంకా గతంలో ఎప్పుడు నాకు తెలిసి 1 year గానీ 6 months లో గానీ అయిపోతుంది. ఇంకా గతం ఏముంది, వాళ్ళు విడాకులు తీసుకుందే మొన్న ఐ థింక్ 2 years అవుతుందేమో మేబీ. ఇక ఎప్పుడు మాట్లాడినా అనేది తెలియదు కానీ ఈ ఆడియో మాత్రం లీక్ అయ్యింది. ఇప్పుడు అది సోషల్ మీడియా వేదికగా అటు సమంత ఫ్యాన్స్ కానివ్వండి, దేవరకొండ ఫ్యాన్స్ కానివ్వండి, లేదు అని అంటే ప్రభాస్ ఫ్యాన్స్, వీళ్ళందరూ అయితే ఫైర్ లో ఉన్నారు. వేణుస్వామి దొరికితే ఆయన అంతు చూద్దాం, ఆయన సంగతి చూద్దాం. వేణుస్వామి గారు ఎంత మంచోళ్ళు, ఆయన చెప్పిన నిజాలైతే నీకేం తెలుసు అసలుకి? కావాలంటే నువ్వు పోయి ఒకసారి నీ జాతకం చూపించుకో, పూజలు చేపించుకో, ఫ్రీ, ఫీజు కూడా ఉండదు మనకా. ఓకే సరే, నేను నమ్మనులే అట్లాంటివి. సో ఇంకొకటి నీకోటి తెలుసా, వేణుస్వామి గారి దగ్గర పూజలు చేయించుకుంటే ప్రసాదం ఏమిస్తారు చెప్పు? ప్రసాదం అంటే పులిహోర ఇస్తాడు, ఎవరో లడ్డు ఇస్తాడు, ఇంకేమో లేదు. నువ్వు చెప్పు, నువ్వే చెప్పాలి, నువ్వు చెప్పక్క. ఏముందే, నువ్వు గుడికి పోతే ఏమిస్తారు? సరే గుడికి కాదు, సరే నువ్వు అనుకున్నట్టే గురు దగ్గరకు స్వామీజీ దగ్గరకు పోయినా కూడా వాడు ఎంత జాతకం చెప్పినా చేతు పట్టమ్మా అని చెప్పి చేతిలో నీ చేతిలో ఏం పెడతాడు, కుంకుమ విభూది ఇలా వేస్తాడు, అంతే. ఏం ఇదంతా కదా అసలు మ్యాటర్ చెప్పు నువ్వు. ఇదంతా కదా, ఏం ప్రసాదం అక్కడ ఏం దొరుకుతుంది చెప్పు ఇన్ డీటెయిల్ గా. ఇగో యాక్చువల్ గా చెప్పాలి అని అంటే వస్తున్న టాక్ ఇది నాకు కూడా తెలియదు. ఆయన ప్రసాదం ఇవ్వాలి అని అంటే మాత్రం ఫుల్ బాటిల్ ఇస్తాడు పక్కన. బ్రాండ్ ఏంటక్క, బ్రాండ్ ఏంటక్క? నాకు తెలియదమ్మా బ్రాండ్. బ్రాండ్ ఏంటో చెప్పు. బ్రాండ్ నాకు తెలియదు. బ్రాండ్. సో ఆయన ఎప్పుడైనా సరే జాతకాలు చెప్పడానికి పోతే ఇంకా చికెన్ మటన్ కూడా ఉంటదంట, చెప్పవేంటి? మరి నువ్వు తాగినప్పుడు ఆ మాత్రం స్టఫ్ ఉండొద్దా? సో అవి ప్రసాదాలు, లేడీస్ కైనా జెంట్స్ కైనా టాక్ వస్తుంది. చికెన్ మటన్ సుక్క ముక్క బొక్క, సుక్క ముక్క బొక్క గడ్డ పెడతారంట ఆయన పోయినప్పుడు. ప్రసాదం
అన్నీ అంటున్నారు. మనం వెళ్దాం అక్క, నా జాతకం ఎట్లుందో, నేను నెక్స్ట్ బిగ్ బాస్ కి పోతానేమో అడుగుతా అక్క ప్లీజ్. అది కాదు, నువ్వు బిగ్ బాస్ కి పోవాలన్నా లేకపోతే అక్కడ ముక్క దొరుకుతుందని పోదామంటున్నావా? అంటే మటన్ అంటే ఇష్టము, అది అది చెప్పు. లేదు, నేను నెక్స్ట్ బిగ్ బాస్ కి వెళ్తానేమో అడుగుతాను వేణుస్వామి గారిని. ఒకవేళ వెళ్ళను అనుకుంటే ఆయన జాతకం ప్రకారం చెప్తే, వెళ్ళాలంటే ఏం పూజలు చేయాలో అవి చేపించుకొని వస్తా. 1,00,000 ఖర్చు అయినా పర్లేదు, ఈసారి తగ్గేదే లేదు. ఈమె పిచ్చి పరాకాష్ఠకు చేరింది. నీకేం కోరికలు ఉన్నాయి చెప్పు, పోదాం. నువ్వు నేను ఇద్దరం పోదాం. నాకేం లేదమ్మా, నేను ఇప్పుడు ఎలా ప్రశాంతంగా ఉన్నానో అంతే ప్రశాంతంగా ఉంటే చాలు. కానీ మా వేణుస్వామి గారిని ఏమన్నా నేను ఊరుకోను, ఎందుకంటే ఆయనకి డై హార్డ్ కోర్ ఫ్యాన్ ని. ముక్క కోసం కాదు, సుక్క కోసం కాదే, నిజంగానే చెప్తున్నా. ఆయనను కలవాలని నాకు ఎప్పటి నుంచో ఉంది, నా జాతకం చూపించుకోవాలని ఉంది నాకు. ఎందుకు ఈసారి చెప్పేది నిజాలే, ఆయన చెప్పేయన్ని నిజాలు. నువ్వే పోతావు నెక్స్ట్. లేదు, ఆయన చెప్పేయన్ని నిజాలు. అదే నేను చెప్పేది, నువ్వే జంప్ నెక్స్ట్. నేను పోతా అని చెప్తాడా? పోతా అని చెప్తే ఏం చేస్తావే? అయినా నాకు ఎవరు ఫ్యాన్స్ లేరు, ఫాలోవర్స్ లేరు. నేను పోయినా బొక్క ఎవడు పట్టించుకుంటాడు, ఎవడు పట్టించుకోడు. కానీ సమంత విజయ్ దేవరకొండ అంటే ఇది కథ వేరే కదక్క. ఇది పరిస్థితి. అంటే ఏం చెప్పిండో ఎప్పుడు చెప్పిండో అనేది తెలియదు, కానీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఏదైనా ఆడియో లీక్ ఉందంటే అది వేణుస్వామి గారు. అందులో ఏంటిది అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు నుంచి మ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి, ఏమని చెప్తాడంటావా? కొంప తీసి ఐపీఎల్ గురించి కదా ప్రెడిక్ట్ చేస్తాడంటావా? ప్రెడిక్షన్ అంటే ఆయన ఏం ప్రెడిక్షన్ చెయ్యడు, కానీ ఒకవేళ కనుక్కుందామా? ఏమో కనుక్కుందాం, ఫోన్ చేయి ఉంటాయి. నెంబర్ ఉంది కానీ నేను చెయ్యనుగా, పుస్తకం ఓడిపోతాడంటే ఇంకేమైనా ఉందా? ఆర్సీబీ ఓడిపోతాడు అని ఈ రోజు ఆయన చెప్తే మాత్రం ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ ఎలా ఉంటారు తెలుసా? రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర అంటుంటది. అందుకే ఫోన్ చేయొద్దు, మనం మాట్లాడియద్దు. ఆ నోరు కొంచెం సేపు మ్యాచ్ లన్నీ అయిపోయే వరకు ఇట్లా సైలెంట్ గా ఉంటే కంటిన్యూ చేయి, మిగిలింది ఇగో ఇలా సైలెంట్ అయిపోతే మంచిది అనమాట. అంటే నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బతికున్న వాళ్ళని సూసైడ్ చేసుకుంటారని చెప్పడం ఇదొకటి. ఇది మాట్లాడుతూనే ఉంటది కానీ సో ఏంటిది అని అంటే మాత్రం సైలెంట్ గా మూసుకొని సరే సైలెంట్ గా అన్ని మూసుకొని నోరుంది కదా అని మాట్లాడకుండా ఆయన కావాల్సిన టైంలో ఆయనకి ఏదైనా తోస్తే మాట్లాడాలి, అంతేగాని వైరల్ అవ్వాలి మళ్ళీ ఫేమ్ అవ్వాలి. ఇందాక నువ్వు బిగ్ బాస్ అన్నప్పుడు నాకు ఒకటే ఇప్పుడు తట్టింది ఏంటిది అని అంటే, మేబీ ఆయన బిగ్ బాస్ లో పోవడానికి ఇలాంటి స్టంట్లు ఏమైనా చేస్తున్నాడేమో. అసలు ఆయన రేంజ్ ఏంది, ఆయన బిగ్ బాస్ లో పోవడం ఏంది? అసలే లాస్ట్ టైం చాలా న్యూస్ వచ్చింది ఆయన పోతున్నాడు అని. ఇంటర్నేషనల్ సెలబ్రిటీ, యు నో దట్ మా వేణుస్వామి గారి గురించి నీకు అసలు తెలుసా? ఇంటర్నేషనల్ సెలబ్రిటీ. ఎంపీలు ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద పిఎంలు సీఎంలు వచ్చి ఆయన దగ్గర పూజలు చేయించుకుంటారు. నువ్వేంటి అసలు? జస్ట్ యూ బర్గర్ యూ టాక్ అంటే పిచ్చి బాగా ముదిరింది అనమాట. సరే వదిలేయండి. నన్నంటే అను, మా వేణుస్వామి గారిని అంటే మాత్రం తిట్టింది. అసలు తిట్టానే. వేణుస్వామి గారు ఆయన దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ కి జాతకం చెప్పించుకోవాలా వద్దా అంటున్నాను నేను. నువ్వు చెప్పించుకోపో, నువ్వు వద్దు. నన్ను మా వేణుస్వామి గారిని అంటే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నాను. జాగ్రత్త, నువ్వు గనక మళ్ళీ వీళ్ళ ఫ్యాన్స్ కి కనిపించాను, ముగ్గురు ఫ్యాన్స్ కి వేణుస్వామి. నేను అది కూడా క్వశ్చన్ చేస్తున్నా. నేను వీళ్ళ ఫ్యాన్స్ వైజ్ కూడా అన్ని, నా పర్సనల్ ఉంది, నా ఫ్యాన్స్ వైజ్ ఉంది, అన్ని ఉన్నాయి. నేను కూడా క్వశ్చన్ చేస్తున్నా. ఇదన్నమాట పరిస్థితి, పిచ్చి పిచ్చిగా వాడుతూనే ఉంటది. కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఇది గిలా ఉందన్నమాట. మొత్తం కామెడీ చేస్తుంది స్వామి. బోలో ఎండింగ్, బోలో ఇంట్రో ఎలాగ చెప్పలేదు. తుమ్ బోలో మై నీచే పిచ్చే ఉటారే అటావో. సరే, సో ఇప్పటి నుంచైనా కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటది అని చెప్పి అయితే అందరు అనుకుంటున్నారు. సో ఇప్పటి నుంచి అయినా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ దీని మీద మీ మీద కంప్లైంట్లు అయినాయి, కేసులు అయినాయి. తర్వాత మళ్ళీ కూడా ఇంకెప్పుడు మీరు జాతకం చెప్పని అన్నారు. అలాంటిది ఈ రోజు మళ్ళీ ఇలాంటి ఒక వీడియో బయటకు వచ్చింది, ఆడియో బయటకు వచ్చింది అని అంటే మాత్రం ఏంటి పరిస్థితి అని చెప్పి అయితే అందరు అనుకుంటున్నారు. సో కొంచెం జాగ్రత్త, మీ సేఫ్టీ కోసం నేను చెప్పదలుచుకున్న జాగ్రత్త. ఈ వీడియో ఒకవేళ మీ దగ్గరకు వస్తే, మీ మేడం కి, వీణా శ్రీవాణి గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిన మేడం కి ఎప్పటి నుంచో. మేడం లిటరలీ హౌ క్యూట్ తెలుసా అసలు.
ఎంత సాఫ్ట్ నేచర్, ఎంత అసలు నేను ఆమెకి ఫీల్ అయిపోతా. ఆమె ఏం వీడియో ఇన్స్టాగ్రామ్ లో పెట్టినా నేను అట్లా చూస్తా. మీరు తొందరలో యూట్యూబ్ బ్లాగ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నా. ఈ వీడియో ప్లీజ్ దయచేసి వేణుస్వామి గారికైనా వాళ్ళ వైఫ్ గారికైనా పంపించండి. మేడం నేను ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసినా, మీరు నాకు రిప్లై ఇవ్వండి, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ ని. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి అలంకృత యాదవ్. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. కంటిన్యూ. ఏం చెప్తుంది తీసుకున్న వీడియో ఒకటి, చేసే పని ఒకటి. అసలు మనం చేసేది రోస్టింగ్, మళ్ళీ దానికి ఇదంతా ఒకటి. కానీ ఇది పరిస్థితి. ఎక్కడున్నా సరే మీరు బయట కనిపిస్తే మాత్రం ఫ్యాన్స్ అయితే మీ మీద ఏం చేస్తారో కూడా నాకు అర్థం కావట్లేదు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి వేణుస్వామి గారు. అంతే, మేమైతే ఇదే చెప్పగలం మీకు. ఇంకా నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? వేణుస్వామి గారు మేడం కి చెప్పండి ఇన్స్టాగ్రామ్ లో రిప్లై ఇవ్వమని. సరే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఖచ్చితంగా. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ మీ ముందు ఉంటాను. నేను మీ దుర్గా భవాని అలంకృత. ఓకే రైట్, బాయ్ బాయ్.